ఇంతలా కొట్టింది ఎవరు శ్రీవల్లి? ఎవరు కొట్టలేదు వదినా. అచ్చు కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా ఎవరూ కొట్టలేదంటావేంటి? చెప్పమ్మా. నాకు అర్థమైంది. ఇలాంటి పని ఇంట్లో నిషి తప్ప ఎవ్వరూ చేయలేరు. ఇప్పుడే నిషిని పిలిచి మాట్లాడతాను. నిషి అక్క, నన్ను కొట్టింది నిషి వదిన కాదక్క. నిజంగా అక్క, నిషి వదిన కాదు. మరి ఇంకెవరు? చెప్పమ్మా. నిన్ను ఇంతలా కొట్టింది ఎవరో? 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 వైజయంతి అత్తయ్య. పిన్ని నిన్ను ఎందుకు కొట్టింది శ్రీవల్లి? వదిన అడుగుతున్నారు కదా. పిన్ని, పిన్ని, పిన్ని. ఏందమ్మి కౌశికి ఎందుకు అంత గట్టిగా అరస్తా ఉండది? ఏమవుతాయా? పదండి చూద్దాం. 2 minutes సార్, ఇప్పుడే వస్తా. ఓకే. ఏమైందమ్మా కౌశికి, ఎందుకంత కోపంగా ఉన్నావు? నేనెందుకు కోపంగా ఉన్నానో పిన్నికి తెలుసు బాబాయ్. పిన్నిని అడగండి. అప్పుడు ఏడికొచ్చి మొత్తం ముట్టించేసినట్టుంది. శ్రీవల్లి ఏం తప్పు చేసిందని ఇంతలా కొట్టారు అత్తయ్య గారు? వయసుకొచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకునే అవసరం ఏమొచ్చింది? అదే అదే అడిగిన దానికి చెప్పమంటే నానుస్తున్నావేంటి? శ్రీవల్లిని ఎందుకు కొట్టావు? కౌశికి కంపెనీ షేర్లు అమ్ముతా ఉండేది చూసిందని దాన్ని కొట్టినానని చెప్తే నువ్వు నన్ను కొడతావు. ఆ విషయం తెలిసి నేనెట్టా చెప్తా? అడుగుతుంది మిమ్మల్ని పిన్ని. ఏంట్రా మమ్మ ఏదో క్రైమ్ చేసినట్టు, క్రిమినల్తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు? అది ఏదో తప్పు చేసుంటుంది. అందుకే అత్తయ్య దారిలో పెట్టడానికి ఒక దెబ్బ వేసుంటుంది. దానికే ఇంత రాద్దంతం చేయాలా? తప్పు చేసిన ప్రతిసారి కొట్టి దాన్ని సరి చేయాలి అంటే ఈ పాటికి నీ చెంప మీద పర్మనెంట్ టాటూని పడి. అయినా అంత తప్పు ఇప్పుడు శ్రీవల్లి ఏం చేసింది పిన్ని? దాన్నేంటమ్మా అడిగేది? అమ్మ శ్రీవల్లి, నువ్వేం భయపడకు. వైజయంతి నిన్నెందుకు కొట్టింది? అది అమ్మ వదిన వాళ్ళు అక్క షేర్స్ ఎవరికో అమ్మాలని మాట్లాడుకుంటున్నారు. నేను అది విని అమ్మద్దని చెప్పినందుకు అమ్మ నన్ను కొట్టింది. అమ్మో, చెప్పేసింది, అయిపోయింది. ఈ దినంతో నాకు ఇంటితో రుణం తీరిపోయి ఉండదు. గుడిలో గంట మాదిరి ఇప్పుడు నా మొగుడు వచ్చి నా చెంపలు వాయిస్తాడు. ఏంటి షేర్స్ అమ్మాలని చూస్తున్నారా? ఇప్పుడు చెప్పు నిషి, ఎవరు తప్పు చేస్తున్నారు? ఇప్పుడు ఎవరిని కొట్టి దారిలో పెట్టాలి? ఏంటే ఇప్పుడు నన్ను కొడతాను అంటున్నావా? అన్న డౌట్ ఉంటే తీసే నిషి. శ్రీవల్లి చెప్పింది నిజమే అని తెలిస్తే అప్పుడు ఖచ్చితంగా నిన్ను కొడతాను. ఎంత ధైర్యమే నీకు? శ్రీవల్లి చెప్పింది నిజమేనా పిన్ని? అడుగుతుంది మిమ్మల్ని. శ్రీవల్లి చెప్పింది నిజమేనా? ఎవరో ఒక అనామకురాలు చెప్పిన మాటలు విని నీ కుటుంబాన్ని అనుమానించి అవమానిస్తున్నావాక? సొంత మనుషుల కంటే ఇలా దారిని పోయే దరిద్రాల్ని నమ్మటం, మనల్ని అవమానించటం మనకి కొత్తేమీ కాదు కదా యువరాజ్. ఎందుకక్క మేమంటే అంత చులకం నీకు? ఎందుకు మమ్మల్ని ఇలా ప్రతిసారి అవమానిస్తున్నావు? ఎన్ని మాట్లాడుతున్నారు కానీ శ్రీవల్లి చెప్పింది నిజమో కాదో చెప్పడం లేదు. ఎందుకు యువరాజ్? మీకు నిజం రుజువు చేయాల్సిన అవసరం మాకు లేదు. మేము షేర్స్ అమ్మటం లేదు, ఇదే నిజం. ఈ శ్రీవల్లి అబద్ధం చెప్తుంది. అబద్ధం చెప్తుంది శ్రీవల్లి కాదు, మీరు.
మీ కంగారులో మీ భయంలోనే మీరు చెప్తుంది అబద్ధమని అర్థమైపోతుంది. అయినా శ్రీవల్లికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. తను ఏం జరిగినా అబద్ధం చెప్పదు. అంటే దీనికున్న నిజాయితీ కూడా మాకు లేదు అని అంటున్నారా? దాని మాట మీదున్న నమ్మకం మా మాట మీద లేదంటున్నారా? లేదు నిషి, లేదు నిషి, లేదు నిషి. మీ మాట మీద నమ్మకం లేదు, మాట మీద నమ్మకం లేదు, నమ్మకం లేదు. సంవత్సరం ముందు ఇదే మాట అడిగుంటే కళ్ళు మూసుకొని గుడ్డిగా నేను నా కుటుంబాన్ని నమ్ముతాను అనేదాన్ని. కానీ ఇప్పుడు ఆ మాట అనలేను. మీ అర్థం లేని ఆవేశాలతో వదిన నమ్మకాన్ని మీరే నాశనం చేసుకున్నారు. అమ్మీ, ఎందుకీ గొడవ? శ్రీవల్లిని ఏదో ఆవేశంలో కొట్టుండాను. ఇంకెప్పుడు ఇలా చెయ్యంలే. సరేనా? ఈ మాట కారణం తెలియక ముందు చెప్పుంటే సరే అని ఊరుకునేదాన్ని పిన్ని. కానీ ఇప్పుడు నా ఇంట్లో నా బిజినెస్ ని అమ్మకానికి పెడుతున్నారేమో అన్న అనుమానం మొదలయ్యాక అది తీరే వరకు ఈ విషయాన్ని వదిలిపెట్టాను. కేదార్, చూసొస్తానక్క. దాన్ని తిట్టి పంపిస్తే సరిపోయేది కదా అత్తయ్య. కొట్టి మన గుట్టు మనమే బయట పెట్టుకునేలా చేశారు. భయపెట్టడానికి కొట్టినా గానీ ఇట్ట మన విషయం బయట పెడుతుందని తెలిస్తే ఎందుకు కొడతా? ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్క నిమిషం బయటకు వస్తారా? యా ష్యూర్. నిజం కాదన్నారు, అబద్ధం చెప్తుందన్నారు. మరి ఇప్పుడేమంటారు నిషి? ఇప్పుడు అబద్ధం చెప్పింది ఎవరు యువరాజ్? మరి నిజమేంటత్తయ్యా? అక్క షేర్స్ ఇచ్చిన రోజే వాటిని ఎవరికీ అమ్మకూడదని కండిషన్ పెట్టాక కూడా మీరు షేర్స్ అమ్మాలనుకున్నారంటే ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. అసలు మీరేం చేద్దామనుకుంటున్నారో మీకైనా అర్థమవుతుందా యువరాజ్? ఒక నిమిషం వదినా. ఏంటి విషయం తెలియకుండా అందరూ తెగ క్లాసులు పీకుతున్నారు? అసలు ఆయన వచ్చింది షేర్స్ కొనటానికని ఎవరు చెప్పారు? మరి ఆయన మీ రూమ్లో మీతోటి ఏం మాట్లాడుతున్నారు? బిజినెస్ గురించి. యువరాజ్ గతంలో జిమ్లు పెట్టాడు కదా, రావు గారు కూడా పెట్టాలనుకుంటున్నారంట. దానికోసమే యువరాజ్తో మాట్లాడటానికి వచ్చారు.